హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశం అతిపెద్ద సంక్షోభానికి తెరలేపనుందా? దేశంలో కనీవినీ ఎరుగని ఒక పెనువిపత్తు ముంచుకు రానుందా? దేశంలో అన్ని రంగాల్లోనూ అంటే కేవలం 1, 2 రంగాలకే కాకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ ఒక పెను సంక్షోభం ఎదుర్కానుందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిణామాలే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇందుకు కారణం. వాస్తవానికి ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి దేశంలో ప్రజలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయకూడదు, ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఇది నిర్దేశించడానికి ప్రధానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి అధికారం ఉందనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో, మనం ఉన్నది రాజరికంలో కాదు. ఏదో రాజు వచ్చి డిక్టేట్ చేస్తే ఆ డిక్టేట్ చేసిన విధంగా ప్రజలు నడుచుకోవడానికి. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో దాదాపు 3 పర్యాయాలుగా అధికారంలో ఉంది. మరి దేశంలో సంక్షోభం ముంచుకొస్తుందంటే గత 12 ఏళ్లుగా ఉన్నటువంటి ఇదే ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? ఇదే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దేశ ప్రధాని మోదీ నిన్న హైదరాబాద్ పర్యటన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ ఇంధనాన్ని వాడకాన్ని తగ్గించాలి, ఈవీ కార్లను వైపు మొగ్గు చూపాలని చెప్పడమే కాకుండా బంగారాన్ని కొనవద్దు అంటూ ఆయన సూచించడం అనేది చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా బంగారాన్ని కొనవద్దు అంటూ ప్రజలను సూచించినటువంటి పరిస్థితి లేదు. ఒకటి బంగారాన్ని కొనవద్దు అన్నారు, మరోవైపు ఫెర్టిలైజర్స్ వాడకాన్ని 50% వరకు తగ్గించమన్నారు, మరోవైపు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపమన్నారు. దీనికి ఉదాహరణగా ఇండోనేషియా ఉదాహరణని ఆయన చూపించినటువంటి పరిస్థితి. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి ఈవీ కార్ల వైపు మొగ్గు చూపమన్నారు. అంతేకాకుండా ఫెర్టిలైజర్స్ యొక్క వాడకాన్ని 50% తగ్గించమన్నారు. ఇదంతా ఒకవైపు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోమంటూ పదే చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి? దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆ హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే ఒక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే రానున్న కాలంలో దేశంలో అతిపెద్ద సంక్షోభం ఏర్పడనుందా? రానున్న కాలంలో దేశంలో ఇటు ఇంధన రంగంలోనూ, ఇటు ఫెర్టిలైజర్స్ విషయంలోనూ, ఆ తర్వాత ఇటు రవాణా విషయంలోనూ పెద్ద ఎత్తున ఒక సంక్షోభం ఏర్పడనుందా? అందుకే ఈ సంక్షోభాన్ని గుర్తెరిగే ముందస్తుగానే ప్రజలకు ఒక వార్నింగ్ ఇష్యూ చేశారా? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. ఒకవేళ ప్రధాని ముందస్తుగా వస్తున్నటువంటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్నింగ్ ఇష్యూ చేస్తుంటే మరి 12 ఏళ్లుగా దేశం అభివృద్ధి చెందుతోంది, దేశంలో అన్ని విధాలమైనటువంటి అభివృద్ధి ఉంది, దేశం వెలిగిపోతుంది, జీడిపి టాప్లో ఉంది, 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థని దాటుకుని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు దేశం ఎదుగుతోందని చెప్పి పదే చెబుతుండడం దేనికి సంకేతం? ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, రాద్ధాంతం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం, దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, రైల్వే రంగంలో కూడా డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ చేస్తామన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ సమీప భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. సో రవాణా సదుపాయాల్ని అంటే రోడ్డు మీదకి వచ్చే అవకాశాలని తప్పనిసరి అయితే తప్ప ఉండకూడదు అనే సూచించే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని తిరిగి ప్రోత్సహించాలని చెప్పి కూడా మోదీ చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని కరోనా సంక్షోభ సమయంలో మాత్రమే మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను పూర్తిగా తీసేసి పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్నే ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మోదీ తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని వైపు ప్రోత్సహించడం చూస్తుంటే దేశంలో ఏదో జరగరానిది జరగబోతోంది, ఏదో పెద్ద విపత్తే రాబోతుంది అనేది క్లియర్గా ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఆదివారం
ఉదయం రోడ్లపై ఎలాంటి కార్లు కానీ వ్యక్తిగత వాహనాలు కానీ కనిపించవు. కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అక్కడ ప్రజలు ఉపయోగించుకునే పరిస్థితి. సో దీన్ని ఉదాహరణగా చూపి ఇలాంటి పరిస్థితి ఇండియాలో కూడా రావాలని చెప్పి ఆయన చెబుతున్నారు. ఓవరాల్గా మొత్తానికి దీనికి సంబంధించినటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని ఆందోళన చెందకండి. అంటే రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఖచ్చితంగా పెరగబోతున్నాయి. అంటే ఒకటి ఇంధన కొరత ఏర్పడబోతోంది, దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన చెప్పకనే చెబుతున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు రానున్న కాలంలో అతి కొద్ది రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు చాలా గణనీయంగా పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని తట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పి ఆందోళన చెందవద్దని కూడా ఆయన సూచిస్తున్నారు. అదే సమయంలో నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగాయని కంగారు పడవద్దు, దేశం కోసం మీరు ఓర్చుకోక తప్పదు అని చెప్పి చెప్పదలుచుకున్నారా? ఇంకా ధరలు తగ్గిస్తామన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్నాళ్ళు మనం చూసి ఉంటాం. కానీ ఇక్కడ తొలిసారిగా ఒక ప్రభుత్వం ధరలు పెరుగుతున్నాయి, మీరు భరించాలి, దేశం కోసం మీరు అన్నిటినీ ఓర్చుకోవాలని చెప్పి సూచించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. ప్రపంచం అంతా పెరిగితే ఏం చేస్తారని చెప్పి మరికొంతమంది వాదించే వాళ్ళు లేకపోలేదు. కానీ ప్రపంచమంతా పెరుగుతోంది కాబట్టి ఏం చేస్తారో ఆయన మాత్రం ఏం చేస్తారని చెప్పి వాదించే బీజేపీ వర్గాలు కూడా లేకపోలేదు. కానీ ఇదే ప్రపంచంలో ఆయిల్ ధరలు ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కానీ, ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కానీ, నిత్యావసర వస్తువు ధరలు ప్రపంచంలో తగ్గినప్పుడు కానీ ఇక్కడ ఇండియాలో దాని ప్రభావం ఎందుకు పడలేదు? కేవలం అక్కడ పెరిగినప్పుడు మాత్రమే ఆ ప్రభావం ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఒక సంక్షోభం రానుందా, దేశంలో ఒక పెను విపత్తు రానుందా, తీవ్రమైనటువంటి ఇక్కట్లలో ప్రజలు ఇన్వాల్వ్ కానున్నారా అనేది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి, తీవ్రమైనటువంటి కొరత రానున్న కాలంలో ఏర్పడబోతోంది. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉపయోగించాలి, వ్యక్తిగత వాహనాలని కార్లను తగ్గించాల్సి ఉంటుంది. ఫెర్టిలైజర్స్ వాడకాన్ని 50% తగ్గించాలంటున్నారు. బంగారాన్ని కొనవద్దంటున్నారు. అతి కీలకమైంది. ఎందుకంటే ఇండియా లాంటి దేశంలో చాలామంది బంగారాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేసుకొని ఇంట్లో దాచుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వారికి తక్షణ నగదు కావాలంటే ఆ బంగారమే వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు అది సామాన్యుడైనా సరే, మధ్యతరగతి వర్గీయుడైనా సరే, దిగువ మధ్యతరగతి వర్గీయుడైనా సరే, ఉన్నత వర్గీయుడైనా సరే, ఎవరైనా సరే డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి, బంగారం కొనుగోలు చేసి ఇంట్లో దాచుకోవడానికో లేకపోతే లాకర్లో దాచుకోవడానికో ప్రయత్నిస్తే పరిస్థితి ఇండియాలో సగటు ప్రతి ఒక్కరి దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బంగారమే రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ బంగారమే తిరిగి ఉపయోగపడుతుంది. మరి అటువంటిదే ఒక దేశ ప్రధాని హోదాలో బంగారం కొనవద్దు అని చెప్పి ఎలా చెబుతారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. సో ఈ క్రమంలోనే ఓవైపు ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలపై ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వద్దు అని చెప్పి కార్పొరేట్ కంపెనీలు, ఇండస్ట్రీలు అన్నీ భావిస్తుంటే తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను ప్రోత్సహించాలని చెప్పి ప్రధాని మోదీ సూచించడం దేనికి సంకేతమో చెప్పాల్సి ఉంటుంది. అంటే దేశంలో ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయా, దేశంలో ఒక పెను సంక్షోభం రాబోతుందా, దేశంలో ఎవరు ఊహించినటువంటి ఒక పరిణామాలు ఎదుర్కానున్నాయా, ఒకవేళ అటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవసరం ఉంది కాబట్టి, ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎదురయ్యే పరిణామం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగానే ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అనేది వినిపిస్తుంది. దీనికి కౌంటర్గా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోదీజీ డిమాండెడ్ సాక్రిఫైసెస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎస్టర్డే, డోంట్ బై గోల్డ్, డోంట్ గో అబ్రాడ్. విదేశాలకు కూడా వెళ్ళొద్దు అంటున్నారు ఆయన. యూజ్ లెస్ పెట్రోల్, కట్ డౌన్ ఆన్ ఫెర్టిలైజర్ అండ్ కుకింగ్ ఆయిల్ కూడా తగ్గించమని చెప్తున్నారు. టేక్ ద మెట్రో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. దీస్ ఆర్ నాట్ ద సెర్మన్స్, దీస్ ఆర్ ద ప్రూఫ్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్. అంటే గత 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో దేశం ఎంత వైఫల్యం చెందింది, ఎన్ని ఇబ్బందులు పడుతోంది, మోదీ పాలన, ఎన్డీఏ పాలనలో దేశం వైఫల్యం చెందింది, ఎన్డీఏ పాలనలో విఫలం ఉంది అనేది చెప్పే ప్రయత్నంలో భాగంగానే మోదీ వ్యాఖ్యలను చూడాలని చెప్పి రాహుల్ ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ 12 years he brought the country to such a pass
that the public has to be told what to buy, what not to buy, where to go, where not to go. Every time they shift the responsibility on the people so they can escape accountability themselves. అంటే ఇక్కడ ప్రతిసారి ప్రధాని వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రజలు ఎలా ఉండాలి అనే విషయంపై నిర్దేశించే, శాసించే స్థితికి 12 ఏళ్ల మోదీ పాలన చేరిందని చెప్పి, ఇంత అధమస్థితికి దేశం చేరిందని చెప్పి రాహుల్ గాంధీ తీవ్రంగా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దే షిఫ్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పీపుల్. ప్రతిసారి మోదీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ బాధ్యతల్ని ప్రజలపై వదిలేసి తాము ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుందంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రన్నింగ్ ద కంట్రీ ఈజ్ నో లాంగర్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్డ్ పిఎం. సో ఇటువంటి ప్రతి విషయానికి రాజీ పడే ప్రధానమంత్రి హయాంలో దేశం నడుస్తున్నందుకు సిగ్గుపడాలంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ కూడా ఇక్కడ చాలా ఆసక్తి రేపుతుంది. మోదీజీ డిమాండెడ్ సాక్రిఫైసెస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎస్టర్డే. డోంట్ బై గోల్డ్, డోంట్ గో టు అబ్రాడ్, యూజ్ లెస్ పెట్రోల్, కట్ డౌన్ ఆన్ ఫెర్టిలైజర్ అండ్ కుకింగ్ ఆయిల్, take the metro, work from home. In the 12 years past, he brought the country to such a pass that the public has to be told what to buy, what not to buy, where to go, where not to go. ఇది క్లియర్ కట్గా అర్థమయ్యేలా రాహుల్ గాంధీ ఏదైతే ప్రధాని వ్యాఖ్యల అనంతరం ఆయన చేసినట్టు ట్వీట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఓవరాల్గా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఏదో విపత్తు రాబోతుంది, అందుకే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రధాని చేయని విధంగా బంగారాన్ని కొనవద్దు అని సూచించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి వినిపిస్తున్నాయి.